కురుక్షేత్ర యుద్ధం యొక్క 9వ రోజున భీష్ముడు సాటిలేని క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. అతనిని ఆపలేకపోయిన పాండవులకు గణనీయమైన నష్టాన్ని కలిగించాడు. అర్జునుడు భీష్ముడిపై దాడి చేయడానికి రథచక్రాన్ని తీసుకున్న శ్రీకృష్ణుడు విసుగు చెంది తన తాతతో పోరాడటానికి వెనుకాడాడు, కాని అర్జునుడు అడ్డుకున్నాడు. అభిమన్యుడు రాక్షస అలంబుసాను ఓడించిన రోజు కూడా చూసింది. మరియు పాండవులు భీష్ముడి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ, పాండవుల పరిస్థితి భయంకరంగా కనిపించడంతో సైన్యాలు తమ శిబిరాలకు తిరిగి రావడంతో రోజు ముగిసింది. 9వ రోజు ముఖ్య సంఘటనలు. 1. భీష్ముని అలుపెరగని దాడి. కౌరవ సేనలకు నాయకత్వం వహించిన భీష్ముడు తన పూర్తి శక్తిని విప్పి, పాండవ సైన్యాన్ని నాశనం చేసి వారి మనోస్థైర్యాన్ని కోల్పోయాడు. 2. అర్జునుడి అయిష్టత మరియు కృష్ణుడి ఉగ్రత. అర్జునుడు తన మేనమామ అయిన భీష్ముడితో పోరాడటానికి సంకోచించడం కృష్ణుడికి తీవ్ర నిరాశకు దారితీసింది. కోపంతో కృష్ణుడు రథం నుండి దూకి, తన డిస్కస్తో భీష్ముడి వైపుకు దూసుకెళ్లాడు, కాని అర్జునుడు అతన్ని ఆపి, శక్తితో యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 3. అభిమన్యు యొక్క ద్వంద్వ. అభిమన్యు రాక్షస అలంబుసాతో ఘర్షణ పడ్డాడు, చివరికి అతన్ని ఓడించాడు. అయినప్పటికీ భీష్ముడు కూడా అభిమన్యుని ఎదుర్కొన్నాడు. 4. కౌరవ వ్యూహం. భీష్ముని నేతృత్వంలోని కౌరవులు, శత్రువులను ట్రాప్ చేయడానికి మరియు సంహరించడానికి డిస్క్ లాంటి నిర్మాణం, చక్ర వ్యూహంలో తమ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. మరియు 5. పాండవుల దుస్థితి. పాండవులు అపారమైన నష్టాలను చవిచూశారు మరియు భీష్ముడి ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి పోరాడారు. కొన్ని మూలాల ప్రకారం వారు రోజు చివరి నాటికి ఓటమి అంచున ఉన్నారని సూచిస్తున్నారు. భీష్ముడి అపురూపమైన బలాన్ని, అర్జునుడి అంతర్గత సంఘర్షణను ఎత్తిచూపుతూ పాండవులను తీరని పరిస్థితిలో వదిలి సైన్యాలు తమ శిబిరాలకు తిరిగి రావడంతో రోజు ముగిసింది.